హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫోటోషాప్ CC 2017 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. కామన్గా అందరూ ఫోటోషాప్ CC MB నెట్లో సెర్చ్ చేస్తే 1 GB ఆర్ 3 GB 5 GB వరకు ఉంటుంది. బట్ నేను మీకోసం 357 MBది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా నేను కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. మీకు ఇలా ఫోటోషాప్ CC 14.2 బై తపాషా ఎడిట్స్ అని వస్తుంది. దీని ప్రాపర్టీ క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ 357 MB అని చూసారు కదా ఫ్రెండ్స్. మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు ఇలా ఫోల్డర్ పడుతుంది. మీకు ఇలా ఫోటోషాప్ CC అని ఫోల్డర్ పడుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇక్కడ ఫోటోషాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అప్లికేషన్ 64.027 KB అని దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ ఓపెన్. చిన్న సాఫ్ట్వేర్ అండ్ పెద్ద ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఫోటోషాప్ పెద్ద. మీరు 5 GB డౌన్లోడ్ చేసుకున్నా, 2 GB డౌన్లోడ్ చేసుకున్నా, 3 GB డౌన్లోడ్ చేసుకున్నా ఇలానే ఉంటుంది. సేమ్ ఎఫెక్ట్స్. మీకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు స్టూడియో ఎడిట్స్ అని వస్తాయి దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్తే మీరు ఇక్కడ నిక్ సాఫ్ట్వేర్ ఉంది కదా. నిక్ అంటే నికాన్ అనమాట. DSLR నికాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాని ఎఫెక్ట్స్ అనేవి దీంట్లో పెట్టాడు వీడు. సో ఇప్పుడు ఇది ఎందుకు బ్లింక్ అట్లంటే నేను ఇమేజ్ తీసుకోలేదు కాబట్టి బ్లింక్ అవుతలే. నేను ఒకటి ఇమేజ్ తీసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇమేజ్ తీసుకుందాం ఫ్రెండ్స్. కామన్గా ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా చూసారు కదా ఫ్రెండ్స్ పైన. ఈ కెమెరా అనేది దాదాపు అన్ని ఫోటోషాప్లలో వస్తుంది, ఒక్క ఎక్సెప్ట్ ఫోటోషాప్ 7లో తప్ప. దీని ఎందులో అంటే అందులో వస్తుంది, అన్నిట్లో వస్తుంది దాదాపు. ఇది కామన్ ఫీచర్ అనమాట. ఇంకో ఫీచర్ ఏంటంటే దీంట్లో మీరు ముందుగా మర్చిపోవడం ఏంటంటే ఈ లాక్ తీయాలి. లేయర్ని లాక్ తీయడం వల్లనే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి బ్లింక్ అవుతాయి అన్నమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇది బ్లింక్ అయింది కదా. ఈ బ్లింక్ అయిన ఆప్షన్ని నేను ఇక్కడ కలర్ ఎఫెక్ట్స్ ప్రో 3.0 కంప్లీట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక షీట్ ఓపెన్ అవుతుంది. ఆ షీట్లో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు షీట్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు ఒక షీట్ ఓపెన్ అయింది. దీంట్లో వివిధ రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఎఫెక్ట్స్లో మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా ఫ్రెండ్స్. ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇందులో మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా బాగుండే ఎఫెక్ట్స్ అంటే గ్లామర్ గ్లో అండ్ గ్రాడ్యుయేటెడ్ ఫిల్టర్ అనమాట. ఈ రెండు చాలా ఏ ఫోటోకైనా సెట్ అయిపోతుంది అంతే ఇంకా. సో ఫ్రెండ్స్, ఇలా మీరు దీని మీద క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఈ ఎఫెక్ట్ అనేది ఆ ఫోటోకి అప్లై అవుతుంది. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. మీకు ఈ ఎఫెక్ట్ మళ్ళీ వద్దనుకుంటే ఇక్కడ డ్రాగ్ చేసి డిలీట్ బటన్లో ప్రెస్ చేసి డిలీట్ అయిపోతుంది. నాకు ఈ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఈ కంట్రోల్ పట్టుకొని ఈ రెండు క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ లేయర్స్ అని క్లిక్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఆ ఇమేజ్కి అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్.